హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు బయింగ్ ఎయిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం పానాసోనిక్ 1.5 అండ్ 5 స్టార్ 2024 మోడల్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. దీని అయితే మనం ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో చేసాం. ఒకవేళ మీకు దీని యొక్క ఫీచర్స్, అన్బాక్సింగ్, బాక్స్ కంటెంట్స్, ఇన్స్టాలేషన్ ఎలా చేస్తారు, ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎంత, దీని ఫీచర్స్ ఏంటి, హైలైట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అన్బాక్సింగ్ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఈ రివ్యూ వీడియో మొత్తం చూడండి, దీన్ని మీరు కొనాలని డిసైడ్ అయితే మాత్రం ఆ వీడియో ఒకసారి చూడండి. మీకు ఇంకాస్త డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చినప్పుడు మీకు ఆ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. సో ఫస్ట్లీ మనం దీని యొక్క రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఏసీ గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుంటే, సామ్సంగ్ పానాసోనిక్ ఏం చేసిందంటే సేమ్ లాస్ట్ ఇయర్ మోడల్ ఏదైతే ఉందో ఒక చిన్న చేంజ్ చేసి ఇయర్ తీసుకొచ్చింది. ఆ చిన్న చేంజ్ అనేది కూలింగ్ కెపాసిటీని ఇంపాక్ట్ చేస్తుందా, బిల్డ్ క్వాలిటీని ఇంపాక్ట్ చేస్తుందంటే లేదు, జస్ట్ మ్యాటర్ సపోర్ట్ తీసుకొచ్చారు తప్పితే అంతకుమించి మేజర్ చేంజ్ లేదు. అంటే జస్ట్ జనాలు ఉంటారు కదా, 24 మోడల్ని పర్చేస్ చేయాలనుకునే వాళ్ళ కోసం మార్కెటింగ్ చేసుకోవడం కోసం పానాసోనిక్ ఈ పని అయితే చేసింది. లాస్ట్ ఇయర్ మోడల్ మనం ఆల్రెడీ రివ్యూ చేసాం, అన్బాక్సింగ్ చేసాం. ఈ ఇయర్ కూడా అదే మోడల్ అని తెలిసినా సరే నేను మళ్ళీ తెప్పించి అన్బాక్సింగ్ అయితే చేశాను. సో పెద్ద నాకు మేజర్ డిఫరెన్స్ కనిపించలేదు. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేశారేమో అని తెప్పించాను తప్పితే నథింగ్, సేమ్ మోడల్. బట్ ఈరోజు వీడియోలో మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ దాని యొక్క ఓవరాల్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కూలింగ్ ఎలా ఉంది, ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ వీడియోలో. కొత్త ఏసీ పాతది రెండు సేమ్ కాబట్టి ఈ వీడియోలో నేను క్లియర్గా దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్, ఇందులో మంచి ఏంటి, చెడు ఏంటి, రెండు మాట్లాడుకొని దీన్ని కొనొచ్చా లేదా చెప్తాను. సో ఫస్ట్లీ మనం మంచి గురించి మాట్లాడుకుంటే కూలింగ్. ఇందులో మనకి 5100 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. నెట్ కెపాసిటీ మనం చూసినట్లయితే 1.45 టన్ ఉంటుంది. స్టిల్ ఇట్స్ 1.45 టన్ అయినప్పటికీ చాలా బెటర్ అని చెప్పుకోవాలి. ఎల్జీతో, సామ్సంగ్తో కంపేర్ చేసుకుంటే డైకిన్ కంటే కొంచెం తక్కువ అవ్వచ్చు. బట్ మీకు ఎక్కడ కూలింగ్లో ఇష్యూ అయితే అనిపించలేదు. నాకు ఎస్పెషల్గా 120 స్క్వేర్ ఫీట్ రూమ్లో నాకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించలేదు. మేబీ 150 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ రూమ్ సైజ్ ఉంటే మేబీ డైకిన్కి దీనికి మధ్య డిఫరెన్స్ కనిపించవచ్చు. కానీ 150 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ ఉంటే పానాసోనిక్కి డైకిన్కి మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. 100% సూపర్ చిల్ చేస్తుంది రూమ్ కూల్ చేసే విషయంలో నాకు ఎక్కడ ఇష్యూ లేదు. 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది అండ్ ఇన్వర్టర్ కంప్రెసర్తో వస్తుందన్నమాట. అది కూడా ఒక మంచి విషయం. ఏదైతే మనకి కాపర్ కండెన్సర్ కాయిల్స్ కానీ ట్యూబ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ షీల్డ్ బ్లూ టెక్నాలజీతో తీసుకొచ్చారు. షీల్డ్ బ్లూ కోటింగ్ ఉంటుంది. సో దట్ మీకు డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకవేళ కొంచెం ఏమంటారు, ఉప్పల్ లాంటి ఏరియాలో, ఇట్లాంటి ఏరియాలో కొంచెం తొందరగా రస్ట్ వచ్చే ఏరియాస్ ఉంటాయి కదా, అట్లాంటి ఏరియాస్లో కూడా మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు, ఆరామ్స్ యూజ్ చేయొచ్చు. అండ్ నాయిస్ వచ్చేసి 38 dB నాయిస్ ఉంటుంది. బేసిక్గా నాయిస్ అనేది మాకు పెద్ద ఇష్యూ అయితే అనిపించలేదు. మీరు హై ఫ్యాన్ స్పీడ్లో పెట్టుకుంటూ వస్తుంది తప్పితే అదర్వైజ్ మాకు నాయిస్ అయితే ఎక్కడ ఇష్యూ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు రూమ్ నాయిస్లో అది కలిసిపోయింది. ఫ్యాన్తో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. 5 స్టార్ రేటెడ్ కాబట్టి మీకు పవర్ కన్జంప్షన్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద మనకి 7-in-1 కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి. చెప్పాను కదా, కన్వర్టబుల్ మోడ్స్ అంటే మీకు చాలాసార్లు చెప్పాను నేను. అంటే మీ రూమ్ సైజు చిన్నగా ఉందనుకోండి, మీకు 100% కెపాసిటీ 1.5 టన్ ఏసీ అవసరం లేదు అసలు 100 స్క్వేర్ ఫీట్ రూమ్కి. అలాంటప్పుడు మీరు 60% లేకపోతే 80%లో రన్ చేసుకుంటే మీకు తక్కువ కెపాసిటీలో రన్ అవుతుంది కాబట్టి మీకు పవర్ సేవ్ అవుతుంది, రూమ్ కూడా కూల్ అవుతుంది. అట్లాంటి ఇందులో మీకు 45 అని, 55 అని, 70 అని, 80 అని, 90 అని అండ్ ఫుల్ కెపాసిటీ అంటే 100% అని, హై కెపాసిటీ అంటే 110%. అంటే ఉన్న కెపాసిటీ కంటే కూడా మ్యాక్స్ కూలింగ్ కెపాసిటీతో కూల్ చేస్తుంది. ఇది ఎప్పుడు పనిచేస్తుందంటే ఇంట్లో జనాలు ఎక్కువ ఉన్నా, లేదంటే మీరు రాగానే తొందరగా కూల్ అవ్వాలి రూమ్ అనుకున్నా సరే ఒక 10 నిమిషాలు ఫుల్ కెపాసిటీ, హై కెపాసిటీలో పెట్టుకొని తర్వాత మీరు నార్మల్గా పెట్టుకోవచ్చు. సో దట్ మీ నీడ్కి తగ్గట్టుగా, మీ రూమ్ సైజ్కి తగ్గట్టుగా, ఇంట్లో జనాలకు తగ్గట్టుగా మీరు దీన్ని అయితే కన్వర్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ ద వెరీ గుడ్ ఫీచర్. అండ్ ఇంకా నాకు బాగా నచ్చిన వన్ మోర్ ప్రో వచ్చేసి PM01 ఫిల్టర్ యూజ్ చేశారు, 0.01. సో ఇది చాలా అంటే చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు లైక్ ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది. మరీ యాక్యురేట్గా ఉండదు కానీ, బట్ కాకపోతే మాత్రం మీకు చాలా అంటే చాలా ప్యూర్ ఎయిర్ వస్తుంది. బట్ కాకపోతే ఫిల్టర్స్ అనేది ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవాలి. మామూలు PM2.5 ఫిల్టర్స్ లాగా మంత్లీ వన్స్ కాకుండా 2 వీక్స్కి ఒకసారి మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి, బెటర్ కూలింగ్ వస్తుంది. అండ్ ఏదైతే ఆ డస్ట్ అంతా ఆగిపోతుందో అదంతా మీ ముక్కులోకి రావట్లేదు, గుర్తుపెట్టుకోండి. అదే మెయిన్ ప్రో ఇందులో. సో దట్ అక్కడ ఉన్న డస్ట్ అంతా కూడా మీరు తీసి ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసుకున్నారనుకోండి, ఆరామ్సే బెటర్ కూలింగ్ వస్తుంది. మీకు బెటర్ ఎయిర్ కూడా రూమ్లో ఉంటుందన్నమాట, డస్ట్ గిస్ట్ లేకుండా. అండ్ ఇక వన్ మోర్ ఫీచర్ వచ్చి స్మార్ట్. ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో వేరే ఏ బ్రాండ్స్ ప్రొవైడ్ చేయకుండా ఒక మంచి బ్రాండ్ నుంచి వస్తూ స్మార్ట్ ఫీచర్స్ ప్రొవైడ్ చేసే ఏసీ ఇదే అని చెప్పుకోవాలి. ఇది మనకి స్మార్ట్ మిరా AI అనే ఒక యాప్ ఉంటుంది. దాని ద్వారా మీరు ఏసీని పేర్ చేసుకోండి.
పెయిర్ చేసుకున్నాక ఆటోమేటిక్గా మీరు ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఫ్యాన్ స్పీడ్, స్వింగ్, ఎవ్రీథింగ్. అండ్ కావాలంటే టైమింగ్ పెట్టుకోవచ్చు. ఈ టైం నుంచి ఈ టైంకి ఆన్ ఆఫ్ అయ్యేటట్టుగా పెట్టుకోవచ్చు, షెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆఫీస్ నుంచే బయలుదేరగానే ఆఫీస్లో ఉంచే మీరు ఏసీ ఆన్ చేసుకుంటే రూమ్కి వచ్చే లోపల కూల్ అయిపోతుంది. ఇట్లాంటి చాలా ఫీచర్స్ ఉంటాయి. అండ్ మ్యాటర్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి అదర్ డివైజెస్ కూడా మీరు ఆరామ్సే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి సెల్ఫ్ డయాగ్నాసిస్ ఉంటుంది. ఏమైనా ఇష్యూ ఉన్నా సరే మీకు ఇందులో చూపిస్తుంది. క్రిస్టల్ క్లీన్ టెక్నాలజీ ఉంటుంది. ఏదైతే ఇండోర్ యూనిట్ ఫిన్స్ ఉంటాయో దాటంతట అవే క్లీన్ చేసుకునే ఫీచర్ అయితే ఉందన్నమాట. సో మీరు మాన్యువల్గా చేయకుండా అదొక మంచి విషయం. అండ్ 4-వే స్వింగ్ ఉంటుంది. ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్. రూమ్లో ఎక్కడ పెట్టినా సరే మీకు ఏసీ అనేది బెటర్ కూలింగ్ అయితే వస్తుంది. పలానా డైరెక్షన్లో కావాలి, ఏసీ ఇక్కడ ఉంది, ఈ డైరెక్షన్లోనే ఏసీ కావాలనుకుంటే మీరు ఈ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు. కిందికి కావాలంటే కిందికి, పైకి కావాలంటే పైకి, లేదా ఆటో స్వింగ్ 4-వే స్వింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో దట్ మీకు ఆరామ్సే రూమ్ అంతా కూడా ఈవెన్గా కూల్ అయితే చేస్తుంది. ఇది ఓవరాల్గా దీని యొక్క మెయిన్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇందులో వారంటీ 1 ఇయర్ కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది, 5 ఇయర్స్ పీసీబీ వారంటీ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదైతే మనకి ప్రొవైడ్ చేశారు. 5 ఇయర్స్ ఎటువంటి చింత లేకుండా మీరు దీని అయితే యూజ్ చేయొచ్చు. 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ ఉంటుంది. అండ్ స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అంటారు. బట్ కాకపోతే కంపల్సరీ స్టెబిలైజర్ యూజ్ చేయండి. వితౌట్ స్టెబిలైజర్ యూజ్ చేస్తే ఒకవేళ ఏమైనా పవర్ ఫ్లక్చువేషన్ వల్ల ఖరాబ్ అయితే, బేసిక్గా ఖరాబ్ అయితే పర్లేదు. పవర్ ఫ్లక్చువేషన్ ఓవర్ హై వోల్టేజ్ వచ్చి ఖరాబ్ అయితే మాత్రం మీకు వారంటీలో కవర్ అవ్వదు. కాబట్టి బెటర్ యూజ్ స్టెబిలైజర్. మీకు కొంచెం తక్కువ పవర్ వచ్చినా సరే స్టెబిలైజ్ చేసి మీకు ఏసీ రన్ అయ్యేలా చేస్తుంది, అట్లీస్ట్ కట్ ఆఫ్ కాకుండా. సో దట్ మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది. స్టెబిలైజర్ యూజ్ చేయండి. ఏది కొనాలో తెలియకపోతే మనం ఆల్రెడీ వీడియో చేసాం కదా, ఆ వీడియో చూడండి. బెస్ట్ స్టెబిలైజర్ ఏందో ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక ఓవరాల్గా ప్రోస్ అయితే ఇవి. కాన్స్ ఏమైనా ఉన్నాయంటే నో మేజర్ కాన్స్. నాకైతే ఎక్కడ మేజర్ కాన్స్ అయితే అనిపించలేదు ఈ ప్రైస్ రేంజ్లో. అంటే వీళ్ళు 45,000కి తీసుకొచ్చి స్మార్ట్ ఇస్తున్నారు, మంచి కూలింగ్ కెపాసిటీ ఇస్తున్నారు, అండ్ ఎవ్రీథింగ్ బాగుంటుంది. బట్ కాకపోతే ఏదైతే మనకి ఫిల్టర్ పొజిషన్ ఉందో ఫ్రంట్ సైడ్ లోపల ఉంటుంది. ఫ్రంట్ ఏదైతే మెయిన్ డోర్ ఉంటుందో అది ఓపెన్ చేయాలి. ఫ్రంట్ ఓపెన్ చేస్తే, ప్యానల్ ఓపెన్ చేస్తే ఉంటుంది. అది ఓపెన్ చేసిన ప్రతిసారి టక్కున ఊడిపోయిన ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు డిజైన్ చేసిన టెక్నాలజీ అలా డిజైన్ చేశారు. బట్ కాకపోతే వన్స్ ఫిట్ చేశారంటే మాత్రం ఎటువంటి వైబ్రేషన్ ఉండదు. 1 ఇయర్ వాడుతున్నారు కదా మన వాళ్ళు, వైబ్రేషన్ రావడం, సౌండ్ రావడం. నేను అప్పుడు డౌట్ పడ్డాను, ఇలా ఉంది ఎలా రా బాబు 2023లో కొన్నప్పుడు ఇలా ఉంది ఎలా రా బాబు సౌండ్ వస్తుందేమని. బట్ ఇప్పటివరకు అయితే ఎటువంటి సౌండ్ రావడం ఇట్లాంటివి అయితే లేదు. తీసినప్పుడు కొంచెం చీప్ ఫీలింగ్ అయితే కలుగుతుంది, కానీ వన్స్ ఫిట్ చేశాక మీకు ఎటువంటి నాయిస్ కానీ సౌండ్ కానీ అయితే ఉండదు. సో వన్ వర్డ్కి చెప్పాలని దీన్ని మేము 45,000కి పర్చేస్ చేయొచ్చు అనుకుంటే మాత్రం, మీరు ఒక మంచి స్మార్ట్ ఏసీ కావాలి, మంచి బ్రాండ్ నుంచి కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 45,000 రూపాయలకి గ్రేట్ వాల్యూ ఫర్ మనీ మీరైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేది ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ నుంచి అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.